ఏకలయ న్యూస్ కి స్వాగతం। చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం ఉదయం నుండి ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు। మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలోని 177, 178 పోలింగ్ బూత్లలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ దాదాపు 2 గంటలు ఆలస్యంగా మొదలైంది। ఓటింగ్ ఆలస్యం కావడంతో ఓటర్లు క్యూ లైన్ లో ఇబ్బంది పడ్డారు। కుప్పం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ 161, 162, 163 పోలింగ్ బూత్లలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్రక్రియకు ఎక్కువ తీసుకోవడంతో ఓటింగ్ ఆలస్యంగా జరుగుతున్నదని, ఓటర్లు ఎక్కువ సమయం క్యూ లైన్ లో వేచి ఉన్నారని, ఓటింగ్ తొందరగా జరిగేలా చూడాలని, అదే విధంగా క్యూ లైన్ లో ఎక్కువ సమయం వేచి ఉన్న ఓటర్లకు త్రాగునీటి వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులను కోరినట్లు తెలిపారు। వర్గంలో ఎన్నికల పోలింగ్ అనేది ప్రజలు చాలా స్పందన చాలా బాగుంది। అందరూ కూడా పోలింగ్కి బాగా వస్తున్నారు। కానీ ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ఈ ఓటింగ్ ప్రాసెస్ చాలా టైం తీసుకుంటా ఉంది। ఉదాహరణకు కుప్పం మున్సిపల్లో ఉన్నటువంటి 161, 162, 163 బూత్స్ ఒకసారి చూసినప్పుడు 161లో 2 అవర్స్లో పోలైంది 138 ఓట్లు। అదే మాదిరి 162లో కేవలం 108 ఓట్లు మాత్రమే పోలైంది। తర్వాత 163లో 155 ఓట్లు పోలైంది। సో నేను ఎన్నికల వాళ్ళు ఉన్నటువంటి స్టాఫ్ కూడా అడిగాం, అది టైం తీసుకుంటాం సార్, మేము చేయలేమంటున్నాం, ఏమి చేయలేని పరిస్థితి అంటున్నారు। దయచేసి ఇది స్పీడప్ చేయడానికి అధికారులు, ఎన్నికల సంఘం వాళ్ళు ఏం చేయాలని కోరుతున్నాం। చాలామంది ఓటర్లు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు క్యూలో నిలబడి చాలాసేపు వేచి ఉండడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది। ఎన్నికల కమిషన్ వాళ్ళు దానికి తగిన ఏర్పాట్లు చేయాలి। వాళ్ళు ఆడ వెయిట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి అక్కడ ఏమైనా వాటర్ కానీ వాళ్ళు కూర్చోవడానికి కానీ ఏమైనా అవకాశాలు పెట్టాలని చెప్పి కోరుతున్నాం। ఓటర్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు। మొదటి 2 గంటల్లోనే విపరీతంగా వచ్చారు। కానీ ఇక్కడ పోలింగ్ ప్రాసెస్ చాలా లేట్ అవుతూ ఉంది, చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది। దీనిపైన స్పందించి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరుతున్నాం।